ఏమయ్యా ఎప్పుడు ఇస్తావు మళ్ళీ డబ్బులు చెప్పు నాకు. ఈ వల్ల పంచాయతీలు వద్దు, అదే పనిగా ఆ మాసకు పుణ్యానికి రేపు మాపు అనేది వద్దే వద్దు. నా డబ్బులు నాకు ఇవ్వాలా, ఒప్పుకునే కాడికి గెలిచింది నా కోడి గెలిచింది, 4,00,000 నాకు ఇచ్చేసి ఈ వాయిదాలు చెప్పాక అదే పనిగా బాగుండదు, మర్యాద ఉండదు. 1 తూరు 2 తూరు 3 తూరు 4 అదే పనికి ఏందా అది? ఏమన్నా ఊకేగానే ఇస్తావా, పూసాడికి ఇస్తావా? ఏమన్నా పద్ధతి కాదు అది. ఇవ్వాలా, అది నువ్వు గెలిచింటే నేను నీకు ఇవ్వాలా. ఎవరైనా చెప్తాను న్యాయం. ఈ పొద్దు ఇస్తా, రేపు ఇస్తా. నా కోడి దెబ్బది, నీ కోడి మసగా దెబ్బతింటది, నాకు చెప్తావా? కాదే నీ వర్షన్ నువ్వు చెప్తూ బానే ఉంది, మరి నా కోడి సంగతి ఏంటి? నన్నేం చేయమంటావు? నీ కోడి కత్తి ఘాట్ల వల్లనే రెక్కలకి కాళ్ళకి మొత్తం గాయాల పాలయ్యి ఐసీయూలో ఉంది తెలుసా? తెలుసా? 1,50,000 అడుగుతున్నాడు. కట్టుకో, ఎట్లా యాంటి తెచ్చి కట్టలా? తెచ్చి కట్టుకో. అది ఎక్కడుంటి? నన్ను అడుగుతావా అదంతా? నిన్ను అడిగేది కాదు, లేవు నా దగ్గర. మరి అబ్బా పడుకో, చాలా పెద్ద పంచాయతీ ఉంది. నీ కోడి అట్టయింది. నా కోడి కష్టపడి జీడిపప్పు దానాలు పెట్టి నానాక బలమైన వస్తువులు పెట్టి ఏమి దానికి రోజు ఒక 90 దాపి ఓ నాడు క్వార్టర్ దాపి ఏమి ఆ విధంగా పెంచినా దాన్ని. పెంచి అట్లా చేసిన దానికి నా కోడి చాలా దెబ్బలు తగినాయి. మళ్ళీ నువ్వు పెట్టాల్సి బాగా బలంగా పెట్టాలి. పెట్టినాము కానీ నీ కోట రాపిస్తున్నావు కదా, కాబట్టి జీడిపప్పు తినిపించిన దానికి బలం ఎక్కువైపోయి నా కోడిని, నీ కోడి బాగా గాయాల పాలు చేసింది కాబట్టి హాస్పిటల్ పడింది. వాళ్ళు చూసే 1,50,000 అడుగుతున్నారు. అడిగితే నేను ఎక్కడ తీసుకురావాలా? నీ ఇల్లు అమ్ముకో. లేదు ఇట్లయితే కాదు, పంచాయతీ పెట్టిస్తాను. చేసుకో, ఏం చేసుకోండి. లేకపోతే ఆయన చూడు ఇచ్చిన డబ్బులు అది కాదయా, నా కోడికి 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టింటి. జీడిపప్పు పలానా అన్ని ధాన్యం పెట్టి కోడి నాది ఓడిపోయింది. మెత్తగా అయిందంట, అది మెత్తబడిందంట, ఐసీయూలో ఉంది. ఐసీయూ నన్నేం చేయమంటావు మళ్ళా? అది వెటర్నరీ హాస్పిటల్ అని జంతువులకు సంబంధించిన హాస్పిటల్. ఐసీయూ ఉందా దానికి? పసలది అదే వెటర్నరీ అంటే పశువులదే. మరి ఏమంత సీరియస్ ఉంది నీ కోడికి? ఏమి మంచిగా ఏం కత్తులు పెట్టినాడో తెలియదు. ఏం ఐసీయూలో పడేటట్లు కొట్టింది అని మళ్ళా బలంగా పెంచిన ఆయన బలంగా పెంచాల్సిండే. దానికి నీ కోడికి ఏమో మెంటల్ అంటున్నా. ఎవరు చెప్పినది? డాక్టర్ చెప్పలే? బాగా చెప్పినావు. చూస్తుందంట, కోడిని ఇడిచిపెట్టదంట. అందు గురించి ఏం జరిగింది తెలుసా? అది ఐసీలో ఉంది కదా, సార్కి అని అంటుంది. షటకరోగం వచ్చినట్లుందన్న. అదే దానికి మెంటల్ ఉన్నదంట, కోడికి మెంటల్ ఉందంట. దీనికి ఎక్కింది వల్ల కుదరని మాట వల్ల. చెప్పు రాజప్ప, ఈయనప్ప చెప్పప్పా. ఏం లేదప్పా, కోడికి డాక్టర్ దగ్గర ఏమన్నా చూపించింటే ఆ రోజు ఏదో వెనకల ఉన్నాడు చూడు, మన రామన్న సందు వెనకల. అవును, వాడు ఎర్రిగాలే ఎర్రి డాక్టర్. ఆ డాక్టర్ దగ్గర పోయి ఉంటే నీ కోడికి ఏదో మెంటల్ ఉంది అండ్రి. మరి పొడుస్తున్నాడంట. అది అట్లాంటి తీసుకొచ్చి పందాలు పెట్టినాడు. దానికి నేను రోజు ఏమి ఒట్టి ద్రాక్ష, ఖర్జూర పండ్లు, గోడంబి రోజు ఒక 90. ఏం కోటర్ పోయలేకపోతే 90 కోటర్ కూడా తాపినా. అదంతా బలంగా ఉందంటే తెలుసా? నువ్వే చెప్పు. కాదు చెప్పు. వాళ్ళ కోడికి ఎంత బలంగా ఉందని తెలుసా? అన్ని పెట్టేది కాక మళ్ళీ దాన్ని షికారికి తీసుకుపోతుంది మనిషి. అప్పుడప్పుడు ఆయిల్ చేంజ్ కావాలి కదా. కోళ్ళ ఫారం తీసుకుపోతుండే, ఆడికి తీసుకుపోతుండే. పెద్ద డేంజర్ నా కోడి. అదే కదా ఇప్పుడు పడిపోయిందంటే మొగోడు నాకు పేరు తీసుకొచ్చింది. అది పల్లెటూరులో మొత్తం నీ ఆవనే. ఎక్కడ ఏడు గెలిపే విజయవాడ, కడప, అనంతపురం, బాబా అన్ని చోట్ల ఫస్ట్ కాకినాడ వేస్తుంది మొన్న. అవులే కాదు, ఏం లేదు. ఒక మనిషి ఓకే అయినాడు. నీది ఉన్నా తర్వాత చెప్తా. సరే అలా మన ఊర్లో ఒక ఆయన వచ్చినాడు. అది ఏదో నీ కోడి బాగా గెలిచిందంట. ఒక 50,000 ఇస్తానంటే ఇస్తావా? కోడి ఎవడన్నా లక్షలు గెలుచుకొని వస్తుంది. నాకు నా 1,00,000 కాదు చేసి పెట్టింది. 50,000 ఎంతో నాకు. అది పోయిందంటే నేను చచ్చిపోతా. సరేలే కానీ ఎట్లా ఎంత డాక్టర్ ఎంత అన్నాడు? నాకు 1,50,000 పెట్టి ఏమంటారు ఖర్చు వస్తుంది అన్నాడు. ఎట్లా ఈ మనిషికి డబ్బులు నేను నాకు ఇచ్చేదేం లేదు కానీ ఓ పని చేయి, తీసుకొని పో, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చేసిపో.
ఎవరిది నాకి నీ కోడా నీ కోడి నేనేం చేస్తున్నా ఈసారి గెలుస్తది. పని చేయి ఆ, అది ఎవరైనా చికెన్ పకోడా వాళ్ళకి ఇచ్చేయకూడదు దేవుడా ఏం చేస్తావు ఇంకా దాన్ని మళ్ళీ ఐసీలు ఎందుకు పెట్టినావన్నా 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టేదానికి చెప్పినావు కాదన్నా ఇప్పుడు అది ఎట్లా కుయ్యి కుయ్యి అంటుంది ఓ. కోసి పాడేస్తే అయిపోయా అయిపోయా ఏ బాగా ఈ పండగ నాకు చాలా ఇష్టంగా పెంచుకున్నాను. పోతే ఎట్లా మళ్ళీ సమాధి కట్టిస్తావా లే పోనేం పోదు, బతుకుతుంది. మళ్ళా వచ్చే సంక్రాంతిలో మళ్ళా వదులుతా. వాళ్ళ ప్లాన్ ఏదో సమాధి కట్టేయాలని ఉండరు దాన్ని. నాకు ఏం లేదన్నా ఆ, దానికి ఎంతనా గాని వీళ్ళ కోడిని మాత్రం ఓడియాలి నెక్స్ట్ సంక్రాంతికి. అది తయారు చేస్తా. ఇప్పుడు ఏం లేదు ఉమ్, నీ కోడిని ఏం చేస్తామంటే చెప్పు చెవులో పోయి దానికి అరే కొడకా ఆ, నిన్ను కొట్టినోన్ని ఆ. నెక్స్ట్ సంక్రాంతి పండక్కి ఉమ్. చంపి పాడేయాల నువ్వు అని చెవులో గట్టిగా చెప్పాలి. గట్టి చెప్పి ఇంకా రేపు బాగా అయితేనా ఇట్లా ఇదిరించుకుంటాడు బాదాము, దోషం వస్తుంది, జీడిపప్పు, కోపం వస్తుంది. మళ్ళీ బాదాము, జీడిపప్పు, పిస్తా పెట్టాలా? ఇవన్నీ తినిపిస్తా. పెట్టాలా? వినిపించి రోజు ఒక కోటి బాటిల్ దాపు తాపాలా? బాటిల్ తాపిచ్చి ఆ. దాన్ని పైల్ మాన్ లాగా తయారు చేపించి చేపియాలా? కొకరోకో 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 అంటది. అని అట్లా చెప్పారు. అనిపించి అప్పుడు పందెంలో వదులుతా. ఇప్పుడు అయ్యన్న ఎంత ఇవ్వాలా? 1,00,000 రూపాయలు ఇవ్వాలా? అవు పందెంలో ఓడిపోయినాడు అవు ఆ? అవు. సరేలే గాని ఆ. ఇప్పుడు పెట్టింది నేనే కాబట్టి టోర్నమెంట్ అవు. ఇప్పుడు మీ ఇద్దరు నేనే సమాధానం అవు చెప్పాలి కాబట్టి కరెక్ట్. ఒక పని చేయి వచ్చే సంక్రాంతికి ఇతని 2 లక్షలు ఇస్తాడు నీకు నాకి ఆ పోటీకి ఓఎస్ ఈ 1,00,000 కలిపి కలిపి కొంచెం ఓడ్చుకో. మీ దగ్గర పెడతాంలే. నా దగ్గరే ఏమిటండి ఎందుకంటున్నానంటే ఇను మన ఊర్లో పరువు పోకూడదు. అవు మన ఊర్లో అన్ని కోళ్ళు అన్నిలో ఒకటే బాగా ఇదైంది అనకూడదు జనము. అవులే అవులే. వాళ్ళ ఊరు కూడా వాళ్ళకే పడలేదు అనకూడదు. అట్లా. ఓడిపోయింది వాడు గెలిచింది. అనకూడదు అట్లా. అన్ని కోళ్ళు పలాతలే. దానికోసమే నా మాటిని అందుకో ఈ సంవత్సరం సంవత్సరం ఏమన్నా నువ్వు రెడీ చేయి బాగా. దాని పైల్ మాన్ లాగా తయారు చేస్తాం. పెద్దోడు చెప్తాడు మధ్య మంచి. పెద్దోని కాదప్పా మీకేం పెద్దోని కాదు, నేను టోర్నమెంట్ ఆర్గనైజర్ ని. అందుకే నువ్వే పెద్ద మంచి లెక్కనే లెక్క. ఏదో సర్దుకో ఈసారికి. కానిలే సరేలే గాని ఏం నీ కొడికి ఏం దెబ్బలు తగలేదా? ఏం తగలేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. యాడ్ పెట్టినావా? ఏసీ రూమ్ లో పెట్టి రెస్ట్ తీసుకుంటుంది. అవును కోటర్ గీటు తాపకూడదు. తాపుతున్నా రోజు అడుగుతావు కదా. రోజు అడుగుతుంది. నువ్వు కోటర్ వేస్తావులే. నేను కొట్టరు అదో కొట్టరు. అవునులే. దాదాపు దాంట్లోకి నంచుకునేకి నాచుకునే జీడి పప్పు లేదు దాందే ఓ రెక్క బీకి ద్రాక్ష. ఒక పని చేయి. తాగుతుంటారు కదా దాని రెక్క కాలు మీద. నన్ను సాగుతుంది. నీ కోడి ఎట్లా మళ్ళీ ఏం మాట్లాడుతా అంటే కదా నీ కోడి మాట్లాడుతుంది. మాట్లాడదు కదా. తెలుగు కాదు, మాట్లాడుతుంది కోడి. హిందీ భాషలో మాట్లాడుతుంది. అంటది. నా చేత కాదు. ఇదేమంటది? నాదా ఎటువంటి వాళ్ళని దొరకరా ఓడిస్తా ఉంటది. ఈసారి బాగా నేర్చుకోవాలి. బ్యాల్ చేపిస్తారు. మీరిద్దరు బాగా దానికి మాటలు నేర్పించారు. అదే 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 కానీ బాగా జాగ్రత్త ఉండండి. మిమ్మల్ని మళ్ళీ ఏటేస్తే కష్టం అది. చెప్పలేము. జాగ్రత్త చూసుకుంటాం. సర్లే గానీ ఇప్పుడు తెగిపోయింది కదా మీ పంచాయతీ. ప్రస్తుతానికి తెగినట్టే. సంక్రాంతి పండగ వచ్చే సంవత్సరం చేసుకుందాం బాగా. ఏమన్నా మీ కోళ్ళే పెద్ద ఫ్లెక్స్ వేపిచ్చేస్తా. వేపిచ్చి ఈ పక్క నీ కోడి ఈ పక్క నీ కోడి బొమ్మలు మళ్ళీ మీ ఇద్దరు ఇట్లా పట్టుకొని ఉండాలి. ఇట్లా ఇట్లా పట్టుకుందాం. ఇట్లా పట్టుకొని ఉండండి. పంపండి ఆ కోడి నీ కోడి ఐసీలో ఉందంట చూసొస్తాం పా. చూద్దాం.